అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 8వ పే కమిషన్ వేతన సవరణలో సరికొత్త ఫార్ములా, ఉద్యోగుల జీతాలు 400% పెంచే ప్రతిపాదన. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల సవరణ కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి 8వ పే కమిషన్ కార్యకలాపాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా అటు ఉద్యోగ వర్గాల్లో, ఇటు ఆర్థిక నిపుణుల్లో ఒక సంచలన చర్చకు దారితీశాయి. సాధారణంగా పే కమిషన్ అంటే కేవలం కొంత శాతం జీతం పెంచడం లేదా పెన్షన్లలో మార్పులు చేయడం మాత్రమే అని చాలామంది భావిస్తారు. కానీ ఈసారి 8వ పే కమిషన్ మాత్రం దానికి మించిన విస్తృతమైన ఆర్థిక నిర్మాణం వైపైతే అడుగులు వేస్తోంది. ఈ కమిషన్ నిర్ణయాలు దాదాపుగా 1.1 కోట్లు, అంటే 1,10,00,000 మందికి పైగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీవన ప్రమాణాలను నేరుగా ప్రభావితం చేయడమే కాకుండా దేశ ఖజానాపై పడే భారీ ఆర్థిక భారాన్ని కూడా నిర్ణయిస్తాయి. మరి దీనిని మరింత లోతుగా విశ్లేషిస్తే ఈసారి సీనియర్ ఉద్యోగుల జీతాలను ఏకంగా 400% పైగా పెంచాలనే ఒక అసాధారణ ప్రతిపాదన తెరపైకి అయితే రావటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ క్రమంలోనే ఇండియన్ రైల్వే టెక్నికల్ సూపర్వైజర్ అసోసియేషన్ (IRTSA) అనే ఒక శక్తివంతమైన ఉద్యోగ సంఘం కమిషన్ ముందు ఉన్నటువంటి వినూత్నమైన మరియు సంచలనమైన ప్రతిపాదనను అయితే ఉంచింది. అయితే గతంలో అమలు చేసినటువంటి 6వ లేదంటే 7వ కమిషన్లను గమనిస్తే అక్కడ ఒకే విధంగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను ఉద్యోగులందరికీ వర్తింపజేసేవారు. అంటే జూనియర్ నుండి సీనియర్ వరకు అందరికీ ఒకే గణాంకం ఉండేది. అయితే IRTSA ఈసారి ఆ పాత పద్ధతిని పూర్తిగా తోసిపుచ్చింది. ఉద్యోగుల బాధ్యతలు, వారి యొక్క హోదా మరియు వారు ఎదుర్కొనే సవాళ్ళను బట్టి వేర్వేరు పే లెవెల్స్‌కు 5 రకాల వేర్వేరు ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌లను అమలు చేయాలనైతే వారు కోరుతున్నారు. దీనివల్ల ఉద్యోగ శ్రేణుల్లో ఉన్నటువంటి అసమానతలు తొలగిపోయి అర్హతకు తగినటువంటి వేతనం లభిస్తుందని వారి వాదన. మరి IRTSA ప్రతిపాదించిన ఆ 5 అంచెల ఫార్ములాను వివరంగా చూద్దాము. లెవెల్ 1 నుండి లెవెల్ 5 వరకు ఉన్నటువంటి కింద స్థాయి ఉద్యోగులకు 2.92 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఇవ్వాలనైతే వారు కోరారు. లెవెల్ 6 నుండి లెవెల్ 8 వరకు ఉన్నటువంటి వారికి 3.5 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఇవ్వాలని, లెవెల్ 9 నుండి లెవెల్ 12 వరకు ఉన్న వారికి 3.8 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది ప్రతిపాదించారనమాట. ఇక ఉన్నత స్థాయి అధికారులైనటువంటి లెవెల్ 13 నుండి లెవెల్ 19 వరకు 4.09 ఫిట్మెంట్ ఫ్యాక్టర్, అలాగే మరియు అత్యున్నత క్యాడర్ అయినటువంటి లెవెల్ 17 టు లెవెల్ 18 వరకు ఏకంగా 4.38 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేశారు. ఈ విధంగా పెండింగ్ స్కేల్స్ పద్ధతిని ప్రవేశపెట్టడం వల్ల సీనియర్ అధికారుల బాధ్యతలకు తగిన గుర్తింపు లభిస్తుందని అయితే వారు భావిస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఈ ప్రతిపాదనను యథాతథంగా ఆమోదిస్తే ఉద్యోగుల బ్యాంక్ ఖాతాల్లోకి వచ్చే జీతం ఊహించని రీతిలో పెరుగుతుంది. ఉదాహరణకు ప్రస్తుతం లెవెల్ 17 టు 18లో ఉండే వారికి నెలకి 2.5 లక్షలు బేసిక్ పే తీసుకుంటున్నటువంటి ఉన్నత స్థాయి అధికారి జీతం దాదాపుగా 4.38 ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌తో ఏకంగా 11 లక్షల వరకు చేరుకుంటుంది. అంటే ఇది 4 టైమ్స్ కంటే ఎక్కువే. ఇది దాదాపుగా 400% పెరుగుదలకు సమానం. అలాగే ఒక సాధారణ మధ్యస్థాయి ఉద్యోగి రూ. 45,000 బేసిక్ పే పొందుతుంటే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 3.5 అనుకున్నట్లయితే రూ. 1,57,000 వరకు పెరుగుతుంది బేసిక్ సాలరీ. ప్రస్తుత వ్యవస్థలో జూనియర్ మరియు సీనియర్ ఉద్యోగుల జీతభత్యాల మధ్య వ్యత్యాసం చాలా తగ్గిపోయింది అని, దీనివల్ల ముఖ్యంగా భద్రతాపరమైన విధుల్లో ఉండే రైల్వే సిబ్బంది
నే రైల్వే సాంకేతిక సిబ్బందికి తీరని అన్యాయం జరుగుతుందనైతే సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అసలు ఈ యొక్క ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అంటే ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. ఇది కేవలం ఒక పాత జీతానికి, కొత్త జీతానికి మధ్య ఉండే ఒక వారధి వంటిది. ప్రభుత్వ ఉద్యోగి యొక్క ప్రస్తుత బేసిక్ పేను ఈ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌తో గుణించినప్పుడు వచ్చే మొత్తమే కొత్త బేసిక్ పే అవుతుంది. గత 7వ కమిషన్‌లో దీనిని 2.57గా నిర్ణయించారు. కానీ అప్పటి ధరలకు ఇప్పటి ద్రవ్యోల్బణానికి ఆ అంకె ఏమాత్రం సరిపోదని ఉద్యోగ సంఘాలు వాదిస్తున్నాయి. అందుకే ఈసారి చాలా తక్కువ ఫిట్‌మెంట్ కావాలని పట్టుబడుతున్నాయి. ఇది కేవలం జీతాన్నే కాకుండా ఉద్యోగికి వచ్చే డీఏ, హెచ్ఆర్ఏ మరియు భవిష్యత్తులో వచ్చేటటువంటి పెన్షన్‌ను కూడా ప్రభావితం చేస్తుంది. అయితే ఉద్యోగుల డిమాండ్‌లు ఇలా ఆకాశాన్ని తాకుతూ ఉన్న ప్రభుత్వం మాత్రం అగ్ని పరీక్ష వంటి ఆర్థిక సవాళ్లు ఉన్నాయి ప్రభుత్వానికి. అధిక ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అమలు చేస్తే కేవలం జీతాలు పెంపుతోనే సరిపోదు. పెన్షన్లు మరియు ఇతర అలవెన్స్‌ల రూపంలో ప్రభుత్వం ఖజానాపై లక్షల కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం జీతాలు పెంచిన వెంటనే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలపై కూడా తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి కేంద్రంలా ఉండదు కాబట్టి ఇది దేశ ఆర్థిక సంక్షోభానికి దారితీయవచ్చు అని ఆర్థిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అందుకే ప్రభుత్వం ఉద్యోగుల ప్రయోజనాలను మరియు దేశ ఆర్థిక స్థిరత్వాన్ని రెండింటినీ సమతూకం చేస్తూ ఒక మధ్య మార్గాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. కేవలం జీతాల పెంపు మాత్రమే కాకుండా ఫ్యామిలీ యూనిట్ మార్పుపై కూడా గట్టిగా డిమాండ్ అయితే వినిపిస్తోంది. గతంలో వేతనాల లెక్కింపు కోసం ఒక కుటుంబాన్ని 3 యూనిట్లుగా అంటే భార్య, భర్త, ఒక సంతానంగా పరిగణించేవారు. కానీ ఇప్పుడు మారుతున్న సామాజిక పరిస్థితులు, వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణ మరియు పిల్లల అధిక విద్య ఖర్చులను దృష్టిలో ఉంచుకొని యూనిట్‌ను 5కు పెంచాలని ఉద్యోగులు కోరుతున్నారు. దీంతో పాటుగా దేశవ్యాప్తంగా పెను నిప్పున రగులుతున్నటువంటి పాత పెన్షన్ విధానం ఓపీఎస్ పునరుద్ధరణ అంశం కూడా 8వ పే కమిషన్ ముందు ఒక పెద్ద సవాలుగా అయితే నిలిచింది. ఈ ఎన్‌పీఎస్‌లో భద్రత లేని ఉద్యోగులు వాదిస్తుంటే ఓపీఎస్ ఆర్థికంగా సాధ్యం కాదని ప్రభుత్వం అయితే అంటోంది. బహుశా కనీస హామీతో కూడినటువంటి పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉందని హెచ్చరికలు అయితే జరుగుతున్నాయి చర్చలు. ప్రస్తుతం సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ గారు నేతృత్వంలో ఈ యొక్క కమిషన్ దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను అయితే సేకరిస్తోంది. సో జూలై 6 నుంచి 7 తేదీ మధ్యలో భువనేశ్వర్లో జరిగే సమావేశాలు అత్యంత కీలకం కానున్నాయి. ఆ తర్వాత హైదరాబాద్, లక్నో, శ్రీనగర్ వంటి ప్రధాన నగరాల్లో కూడా కమిషన్ తన విచారణను కొనసాగిస్తుంది. ఈ కమిషన్ ఇచ్చే తుది నివేదిక దాదాపు 48 లక్షల మంది ఉద్యోగులు మరియు 65 లక్షల మంది పెన్షనర్ల భవిష్యత్తును నిర్ణయించబోతోంది. ప్రస్తుత ఆర్థిక సవాలు మరియు ఉద్యోగుల ఆశయాల మధ్య జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ గారు కమిషన్ ఎలా సమతుల్యతం సాధిస్తుంది, తన సిఫార్సులను ఏ విధంగా వెలువరుస్తుందో వేచి చూడాలి.